నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంబి కిచెన్. ఈరోజు నేను బొరుగులు తిరువాత అంటే ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక 4 పళ్ళ బొరుగులు నానబెట్టుకున్నాను. ఇది నానబెట్టి 15 నిమిషాలు అయిందండి. 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు: 4 పళ్ళ బొరుగులకు నేను అర్ధ సేరు పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటాలు సన్నగా తరిగిన, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఆనియన్ సన్నగా తరిగినాను, ఇంకో ఉల్లిగడ్డ లావుగా తరిగినాను కొంచెం పీసెస్ పెద్దగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరిగిన కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చిలో తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను తీసి పెట్టిన పచ్చిమిర్చి, తర్వాత తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసి తీసుకున్నాను. బొరుగులు నీళ్ళలో నుంచి గట్టిగా పిండి తీసుకున్నాను, పక్క పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ అయింది. దాంట్లో నేను 2 గరిటెలు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆనియన్ యాడ్ చేయాలి. ఉల్లిపాయ వేసిన ఉల్లిపాయ తరుగు కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించాలి. నేను కొద్దిగా కలపాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ అయింది. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము లావుగా తరిగిన ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే టమాటాలు, దీనిని కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా మగ్గాలన్నమాట. కొంచెం కలిపిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు తగినంత ఉప్పు వేసి పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నాం కదా, పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత పసుపు, తగినంత పసుపు, తర్వాత ధనియాల పౌడర్ వేసి కలపాలి. కొంచెము మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొద్దిగా, ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలన్నమాట. మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కొంచెము ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటాం. కలిపి మూత పెట్టి
మగ్గిందండి, దమ్ అయింది. కానీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది నుంచి కలిపితే ఉంటుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉంది. దీంట్లో తినేవాళ్ళు